అమెరికాకి ఏదైనా నష్టం జరుగుతుందన్నా, అమెరికా వాణిజ్యాన్ని ఇతర దేశాలు దెబ్బతీస్తున్నా, లేదంటే అమెరికాకి యుద్ధం చేయడానికి రెడీ అవుతున్నా, లేదంటే అమెరికాకి నష్టం చేస్తున్నటువంటి దేశాలకు డైరెక్ట్గా సపోర్ట్ ఇచ్చినా ఏవైనా ఎమర్జెన్సీ కండిషన్స్లో ఈ చట్టాన్ని ఉపయోగిస్తారు. దాని ద్వారా ఆ దేశాల మీద కొంచెం ప్రెషర్ పెంచడానికి ఈ చట్టాలను ఉపయోగిస్తారు. అయితే ట్రంప్ ఇష్టం వచ్చినట్లుగా, అంటే రష్యా విషయంలో ఆయిల్ కొంటే నేను ఊరుకోనని చెప్పేసి భారతదేశంతో పాటు ఇటు చైనా మీద, జపాన్ మీద, అన్ని దేశాల మీద నేను టారిఫ్లు వేస్తానని ప్రకటించింది ఈ చట్టం ప్రకారమే. అధ్యక్షుడికి ఆ హక్కు ఉంటుంది. కానీ ఇట్స్ ఓన్లీ ఫర్ ఎమర్జెన్సీ కండిషన్స్. ఇష్టం వచ్చినట్లుగా, తనకి తోచినట్లుగా టారిఫ్లు వేసుకుంటూ పోవడానికి కుదరదు. ఇప్పుడు ఈ విషయంలోనే అక్కడ తీర్పు వచ్చింది. అయితే ఇక్కడ అత్యంత దారుణమైన విషయం ఏంటంటే, సుప్రీంకోర్టును సైతం తప్పుపడుతున్న ట్రంప్. సుప్రీంకోర్టు మీద విదేశాలకు సంబంధించిన శక్తుల ప్రభావం ఉంది, వాళ్ళు ఏదో ఇన్ఫ్లుయెన్స్కి లోనయ్యారు, లేకపోతే ఇలాంటి తీర్పు ఇవ్వరు, అసలు అధ్యక్షుడి ఇష్టం ఏది చేసినా అని చెప్పి మాట్లాడుతూ ఇంకో 10% టారిఫ్లు వేస్తున్నటువంటి పరిస్థితి.